సమయం లేదు. ఇప్పుడు సమయం ఇస్తే 2 గంటలైనా చెప్తాడు. కాబట్టి నెక్స్ట్ ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి. అవసరమైతే ఒక బ్రోచర్ చేసి ఏమి తన మనసులో ఏం చేయాలనుకుంటున్నారో మరి ఇవన్నీ మేము క్రైస్తవ సమాజానికి అందించాలని, సమాజం కొరకు, యువత కొరకు చేయడానికి ముందుకు రావాలని. అంతేకాకుండా ఇప్పుడు మనం విన్నాం కదా, బైబిల్ ఒక మాట ఉంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న అన్ని విషయాల కొన్ని విషయాల అన్ని అంటే రాజకీయ రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే దేవుడు దీవిస్తాను అన్నాడు. అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో ఫస్ట్ ఆత్మీయ వర్ధిల్లాలి. వీటిని మేము మన యువత కూడా అన్ని రంగాల్లో ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాం. పొలిటికల్గా కావచ్చు, ఇంకా వ్యాపార పరంగా కావచ్చు. వ్యాపారంలో ఆయన దిట్ట యేసన్న గారు, రాజకీయాలలో కూడా ముందుకు పోవాలని ప్రయత్నం చేస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. మళ్ళా మీ నంబర్స్ తీసుకుంటాము, ఫాలోఅప్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ కార్యక్రమాలు ఉంటాయి. యాక్చువల్గా మన నైటే వారు వెళ్ళిపోవాలి. ఇందాక మేము కాసేపు మాట్లాడుకున్నాం, రేపు ఆగుతున్నారు. కొన్ని కార్యక్రమాలు మేము ప్లాన్ చేస్తున్నాము. మిమ్మల్ని అందరినీ, మన యువతను ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి అభినయ దర్శన్ గారు, నేను, యేసన్న గారు, మా ఎబినేశ్వర్ అన్న చాలా మిషనరీ పరిచర్య, మంచి జాబ్ చేస్తూ మంచి పరిచర్య చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు వెంకటరత్నం చాలా ఒక టీము ఉంటుంది. గతంలో కూడా ఒక మీటింగ్ పెట్టాం. మళ్ళా దాన్ని పురికొల్పుకుంటూ అన్ని రంగాల్లో మన యువతను ముందుకు తీసుకొని వెళ్ళటానికి, అంతేకాదు ఈ రోజుల్లో జరుగుతున్న ప్రమాదాలను, పర్సిక్యూషన్ని మనం అడ్డుకోవడానికి ఇంకా అన్ని విధాలుగా ఎలా అనేది ప్రయత్నం చేస్తాము. మీ ప్రార్థన మళ్ళా మేము పిలిచినప్పుడు మీతో పాటు యేసన్న గారు అన్నట్టు ఒక్కళ్ళిద్దరిని తీసుకురండి. తప్పకుండా దేవుడు మిమ్మలను ప్లస్ చేస్తాడు, ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఇది మీ కొరకే మేము ఏర్పాటు చేసింది. దీని వెనకాల మేము ఏదో సందాలు పట్టుకొని, కానుకలు పట్టుకొని, మిమ్మల్ని ఏదో క్యాష్ చేసుకొని, జనాల్ని పోగేసుకొని, మిమ్మల్ని ఏదో ఇది చేయడానికి ఏ మాత్రం కాదు. మీరే కాదు, ఇంకా అనేకులు వస్తారు. అనేకుల్ని మనం మన విజన్, మన యొక్క చేయబోయే కార్యక్రమాలు అనేకులకు చేరవేద్దాం, అనేకులకి మేలుకరంగా మార్చుదాం. అటు కృపదేవుడు దయచేయగాక. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం అందరం లేచి నిలబడతాము. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ప్రే చేసుకుందాం. మా పెద్దన్న సుధీర్ అన్న ప్రార్థన చేస్తారు, ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ సమయం మీరు ఇచ్చారని నమ్మి స్తుతిస్తున్నాం. మీ దాసుని నోట మీరు పలికారు. నేస్తులు మేము చూస్తూ ఉన్నాం నాయన. వారి పట్ల ఒక భారము, బాధ్యత కలిగి ప్రకాశం గారు వారి టీం చేస్తున్న ఈ పరిచర్యను అయ్యా, మరి ఈ పరిచర్యలో మంచి సలహాలు, సూచనలు, వాక్యోపదేశం ఇవ్వడానికి మీ దాసులను పంపించినందుకు, ఈ కార్యక్రమాన్ని జరిగించినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ప్రారంభించారు అని మర్చిపోయిన వారికి జ్ఞాపకం చేస్తూ వారి జీవితాలను సెటరేట్ చేయడానికి ఇష్టపడుతుండగా మరి మీ తీర్మానాలు స్థిరపరచమని వేడుకుంటూ, ఇలాంటివి ఇంకా అనేకమైనవి గొప్ప గొప్ప సభలు జరిగించుటకు మీరే అన్నిటినీ అనుకూలపరిచి మరి అనేక మందిని రీచ్ అవ్వడానికి సహాయం చేస్తారని ఆశిస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా మీరు జరిగించారు. అందుకే నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని దీవెనలు ఎల్లవేళలా మనకు, మన కుటుంబాలకు, సర్వలోకములో ఉన్న పరిశుద్ధులకు తోడై ఉండును గాక.